తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్ 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, బీజేపీ నేత ప్రేమేందర్ సహా 52 మంది పోటీలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 2,88,189 మంది పురుషులు కాగా 1,75,645 మంది మహిళలు ఉన్నారు. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, ములుగు, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు సిద్దం చేశారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగిన కొన్ని రోజులకే ఉప ఎన్నిక జరుగుతూ ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతివ్యూహాలు ప్రదర్శించాయి. లోక్సభ ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది? శిలా 8 గంటలకు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. మనం ప్రస్తుతం భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ లోపలికి వెళ్తున్నారు. ఏదైతే ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ సంబంధించి మొత్తం 3 ఉమ్మడి జిల్లాలు అంటే 12 కొత్త జిల్లాల్లో ప్రస్తుతానికి సంబంధించినటువంటి పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఏదైతే 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాజేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మిగతా అంతా కూడా స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకైతే గ్రాడ్యుయేట్స్ అంతా కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి ఇప్పటికే స్ట్రిక్ట్గా 12 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. క్యూ లైన్లో వారంతా కూడా వేచి చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓటు వేసేందుకు వచ్చినటువంటి వారికి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందో, అవకాశం ఉందా, వారికి అవనా ఉందా మాట్లాడడం? బ్రదర్, ఫస్ట్ టైమా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు వేయడం? సెకండ్ టైం. కన్ఫ్యూజన్ ఉందేమన్నా? ఏం లేదండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. అయితే మనం చూడొచ్చు శీలా, మొత్తం ఈ ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలను కూడా ప్రధానంగా తీసుకునే మొత్తం 4,63,839 మంది ఓటర్లు ఇందులో ఓటు హక్కు వినియోగించేందుకు ఇవాళ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మనం చూస్తున్నాం, ఇటు నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, సిద్దిపేట, జనగామ, హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పరిధిలో మొత్తం ఈ 4,63,000 మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎండాకాలం అంటే కొన్ని చోట్ల నిన్న వర్షం పడింది. ఇవాళ ఎండాకాలం కూడా ఎండ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేకంగా కొన్ని చోట్ల టెంట్లు కూడా ఏర్పాటు చేశారు మండల కేంద్రాల్లో. మన ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కనుక ఇక్కడ కంఫర్ట్ బిల్డింగ్ ఉంది. అలాగే త్రాగునీటి వసతికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే అన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా 144 సెక్షన్ అమలు నేపథ్యంలో మనం చూడవచ్చు బయటకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా అయితే ఓటు స్లిప్ కావచ్చు, అలాగే ఐడి కార్డ్స్ మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఈ పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా ఎవరిని అనుమతించడం లేదు. మొత్తంగా చూడొచ్చు ఈ ఎన్నికకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఎంపీ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పరిస్థితులు చూసాం. ప్రస్తుతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ప్రధాన పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నాయి. సో ఈ మేనేజ్మెంట్ సంబంధించి ఎలా ఉన్నప్పటికీ కూడా ఓటు హక్కు వినియోగించేందుకు చాలామంది గ్రాడ్యుయేట్స్ అయితే వస్తున్నామన్న దృశ్యాలు చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే పోలింగ్ సెంటర్ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. కొంచెం ఈ ఉదయం పూట కావడంతో
కొంతమంది వృద్ధులు ఏజ్గా ఉన్నటువంటి వారైతే వస్తున్నారు. ఒక పెద్ద మనిషి ఎన్నోసారి వేయడం పెద్ద మనిషి ఓటు ఇప్పుడు టీచర్ అయ్యి 33 ఇయర్స్ అయిపోయింది. రిటైర్డ్ అయ్యి మొన్న 13 సంవత్సరాలు అయింది. ఇప్పటి నుంచి చాలా రోజులు చేసుకుంటాను. కన్ఫ్యూజన్ ఉందా? 52 మంది పోటీ చేస్తారు. ఏం లేదు. మీరేం చేస్తారు మేడం? టీచర్ అంటే రిటైర్ అయినా 10 ఏళ్ళు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ప్రతిసారి చేస్తూ ఉంటారు. ఎటువంటి కన్ఫ్యూజన్? ఏం కన్ఫ్యూజన్ లేదు మాకు, ఏం లేదు. ఎండ ఉంది కదా, కొత్త ఓటర్లకు కూడా వాళ్ళకి చెప్పే అంశం ఏంటి? మీరు చాలా సీనియర్ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీ, కొత్త ఓటర్లు కొంతమంది ఎండ రావాల్సిందే కదా, ఓటుకు రావాలి కంపల్సరీ. మనిషి ఉన్నది ఓటు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కన్వీనియంట్ గా ఆటోనో కారు వెహికల్ మీద రావాలి. వాటర్ దగ్గర పెట్టుకుని వస్తే ఏం లేదు, ఇబ్బంది ఏమి ఉంటుంది. మీరు ఇంత ఉదయం పూట ఎందుకు వచ్చారు? ఇప్పుడు వెళ్ళి మనం మంది తక్కువ రష్ ఉంటుందని వచ్చింది. చల్లదనం ఉంది. ఇలా ఇంకా కొంచెం తక్కువ ఉంది, ఎండ కూడా అనుకూలంగా ఉంది అందరికి. థ్యాంక్ యూ. సో శీలా, మనం చూస్తున్నాం ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రధానంగా ఉదయం పూట కావడంతో ఎక్కువగా కొంత ఏజ్ ఎక్కువగా ఉన్న వారైతే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కొత్త ఓటర్లు కావచ్చు, గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు కావచ్చు, మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నటువంటి బ్యాలెట్ పత్రంలో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే పద్ధతి ఉంటుంది కనుక ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని చెప్పేసి కూడా మనతో స్పష్టం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. శిలా, ఇప్పుడు జరుగుతున్న పోలింగ్ సరళిని బట్టి చూస్తే అశోక్ ఎప్పటి వరకు అంటే 4 గంటల వరకు టైం ఉంది, కానీ ముందే అయిపోయే అవకాశం ఉంది. వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాబట్టి ముందే, అలాగే వెదర్ కూడా అనుకూలంగా ఉంది అని చెప్తున్నారు కదా, త్వరగా అయిపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 12% పోలింగ్ ప్రస్తుతానికి పూర్తయింది. మొదటి గంటలోనే, అంటే 8 గంటల నుంచి 9 గంటల వరకు పోలింగ్ నమోదు కనుక చూసినట్లయితే 12% పోలింగ్ నమోదైంది. మొత్తం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పరిధిలో 12% పోలింగ్ అయింది. అయితే పోలింగ్ సంబంధించిన ప్రక్రియలో చూసినట్లయితే ఎక్కువ మంది నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా వస్తూ ఇక్కడికి వచ్చి ఓటేసిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్కు దగ్గరటువంటి ప్రాంతాల్లో పోలింగ్ కూడా గతంలో లాగే ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, అటు ఏజెన్సీ ప్రాంతాల దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పోలింగ్ కొంత తక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, చాలా లాంగ్ జర్నీ చేసి సాయంత్రం 4 గంటల వరకు అవకాశం ఉంది. ఈ పాటికే జర్నీలో ఉన్న వారంతా కూడా చేరుకునే సమయానికి అదే సమయం పడుతుంది కనుక సో దగ్గర ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరుగుతుంది. దూర ప్రాంతాల్లో ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది నాకు అంచనా కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే సౌకర్యాలకు సంబంధించి కూడా అట్లా ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా అయితే 3 ఉమ్మడి జిల్లాల్లో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఏమైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేయడం జరిగిందా? సీనియర్స్ కి అయితే అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో వేస్తున్న వాళ్ళకైతే క్లారిటీ ఉంది, ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వాళ్ళకి ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు కనుక ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. సో 52 మంది అభ్యర్థులకు 52 ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయచ్చు. కానీ ఒక నెంబర్ వేసిన తర్వాత ఒక అభ్యర్థికి ఒక నెంబర్ కేటాయించిన తర్వాత మళ్ళీ ఇంకో అభ్యర్థికి అదే నెంబర్ కేటాయిస్తే కనుక ఆ ఓటు చెల్లదు. సో అట్లా కొన్ని ఓట్లు కూడా చెల్లుబాటు కాకుండా ఉంటాయి. కానీ అటువంటి అవగాహన దాదాపు అందరికీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ డిగ్రీ చదివి డిగ్రీ అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఓటు వచ్చినటువంటి సందర్భం నేపథ్యంలో కొత్త ఓటర్లు కావచ్చు, అలాగే పాత ఓటర్లు కావచ్చు, అందరూ కూడా ప్రశాంతంగా ఓట్లు వేస్తున్నా, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు. ఆ పోలింగ్ సిబ్బంది కూడా ఓటు వేసే క్రమానికి సంబంధించి కొంత వివరాలు కూడా ఇస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా దాదాపు చదువుకున్న వాళ్ళు వస్తున్నటువంటి క్రమంలో గ్రాడ్యుయేట్స్ ఈ ఎన్నికలో ఉంటారు కనుక ఎక్కడైతే ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. కానీ మొత్తంగా ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ప్రధాన అభ్యర్థులు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకుంటారు. మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 50% పోలింగ్ నమోదు అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కువ పోలింగ్ శాతం గతానికంటే ఎక్కువగా ఈసారి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన పార్టీలన్నీ కూడా పోలింగ్ మేనేజ్మెంట్ విషయంలో అభ్యర్థులకు సంబంధించి ప్రచారం చేయడం కావచ్చు, గ్రాడ్యుయేట్లకు పర్సనల్గా ఫోన్లు చేయడం, మెసేజ్ చేయడం, ఇవన్నీ కూడా పదే చేయడం, దీనికి తోడు ఓటర్ ఎన్రోల్మెంట్ సంబంధించి కూడా పార్టీలో ప్రధానంగా తీసుకోవడం, ఇవన్నీ కూడా పోలింగ్ శాతం పెంచేందుకు అవకాశం ఉంది, ఉపయోగపడే అవకాశం ఉందని కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా అయితే ఈ ఉప ఎన్నిక పరిధిలో 3 జిల్లాల పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతుంది. రైట్. థ్యాంక్ యూ అశోక్.